శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. లష్కర్ బోనాల్లో అమ్మవారి బోనం ఇవ్వటం ఇదంతా ఒక ఎత్తైతే చివరి రోజు అమ్మవారి రంగం భవిష్యవాణి చెప్పేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆ భవిష్యవాణిలో ఏం చెప్తుందని రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు మొత్తం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఈ రంగ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడైతే మనం బోనాలు మొదలు పెట్టామో అప్పుడే అమ్మవారు ఒక ఆమె మీద పూనిందనమాట. అలా అప్పుడు నిజంగానే యాక్చువల్గా అవన్నీ నిజం. అంటే అంత పవర్ఫుల్గా, అంత భక్తితోటి, అంత శ్రద్ధతోటి, అంత నియమంతో, నిష్టతోటి చేశారు కాబట్టి అమ్మ మనకి తెలవాల్సి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే మనకి తెలవాలి. ఇప్పుడు నేను ఒకసారి నా క్యాన్సర్ స్టోరీ జర్నీలో మనం మాట్లాడుకున్నామో లేదు, నేను నా ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత బాబా టెంపుల్ షిరిడి వెళ్ళి బాబాని అడిగాను, నాకు ఎట్లా తెలవాలి నాకు అంటే నిజంగా నాలో ఈ జబ్బు ఉందా లేదా, మళ్ళీ వస్తుందా పోతుందా, క్వశ్చన్స్ ఉంటాయి మనకి కదమ్మా. ఇలా అనుకుంటూ బయటకు వచ్చా. నాకు ఎలా తెలవాలి, నాకున్న రోగం తగ్గిపోయింది, ఇప్పుడు అయితే ట్రీట్మెంట్ అయితే అయిపోయింది, మళ్ళీ వస్తుందా మళ్ళీ రాదా, నాకంటూ ఒక ఆన్సర్ కావాలి. ఆ ఆన్సర్ ఎట్లా వచ్చిందంటే నేను టెంపుల్లో నుంచి బయటకు రాగానే నాకు అక్కడ పసర వామిటింగ్ అయిపోయింది. ఓకే అంటే నేనేమనుకున్నాను, అది ఎందుకన్నా అవ్వచ్చు. ఓకే బయట ఉన్న వాళ్ళకి వాతం చేసిందో లేకపోతే ఏదో ఉండదు, నా వరకు మాత్రము నేను ఎట్లా సమాధానపరుచుకున్నానంటే ఇదే నీ ఆన్సర్ నాకు అని. అంటే బికాస్ బీయింగ్ అ బాబా డివోటీ నేను అనుకున్నాను, బాబా నువ్వు నాకు ఆన్సర్ ఇచ్చేసావు, దాని తర్వాత నేను హెల్దీగానే ఉన్నాను భగవంతుడి దయ వల్ల. అట్లా సేమ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ రాజు ఎవరైతే చెప్పాను, నవాబ్ ఎవరైతే చెప్పానో ఆయన ఇంత పెద్ద చేశారు, అమ్మవారికి బోనం సమర్పించారు, అమ్మవారికి ఉత్సవం చేశారు. మరి అమ్మ సంతోషంగా ఉందా లేదా అని ఎట్లా తెలవాలి మనకి కదా. అమ్మ డైరెక్ట్గా వస్తే చూసే అంత శక్తి మనకుందా, చూసి తట్టుకునేంత ఇది మనకుందా లేదు. కాబట్టి ఆమె ఎవరి ద్వారానో మనకి ఆ గైడెన్స్ అన్నది ఇప్పించారు అప్పట్లో. ఓకే ఒకరి మీదకి ఎవరైతే మహాపుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు, వాళ్ళ మీదకి వచ్చి అమ్మ సడన్గా అలా వచ్చి అలా బోనం అంటే ఇప్పుడు పచ్చికుండ మీద ఎక్కి చెప్తారని చెప్పా ఘటం, అవన్నీ చేస్తున్నప్పుడు సడన్గా అమ్మ ఇవ్వాల్సిన ఓకే నేను సంతోషించాను, బాగుంది, నేను హ్యాపీగా ఉన్నాను, మీరు చేసిన బోనం అంతా అని చెప్పి వెళ్ళిపోయారు. అలా కంటిన్యూ అయింది. ఆ కంటిన్యూయేషన్ని ఏమైపోయిందంటే రాను రాను అది ఒక చాలామంది నాకు అమ్మవారు వస్తున్నారు అని చెప్తా ఉన్నారు. సో నిజంగానే అమ్మవారు రావచ్చు, రాకుండా ఏమి ఉండదు, ఎవరి మీద కన్నా అమ్మవారు ఆవహించవచ్చు. కాకపోతే మనం అంత పుణ్యం చేసుకొని ఉండాలి, అంత క్లీన్గా ఉండాలి. నిజంగా అమ్మ మన మీదకి రావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో క్లీన్గా, మీకు ఎటువంటి కల్మషం లేకుండా, మీరు ఎంతో పవిత్రంగా అన్ని రకాలుగా ఉంటే అప్పుడు డెఫినెట్గా అమ్మ మీ ద్వారా మాట్లాడుతుంది. మరి మీ భవిష్యవాణిలో చెప్పిన ఎప్పుడైనా జరిగినట్లున్నాయా? అంటే అమ్మ చెప్పింది జరిగిన కార్యక్రమాలు చాలాసార్లు జరిగినాయి. 100% చాలాసార్లు జరిగినాయి. ఈ మధ్య కొంచెం డైవర్ట్ అయిపోతుంది కానీ భవిష్యవాణి. బట్ మనకి కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు భవిష్యవాణి పర్ఫెక్ట్గా అంటే నిజం ఏదో ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుంది, చాలా పెద్ద అవుతుందని అప్పుడు అమ్మవారు చెప్పారు. ఓకే ఈ భవిష్యవాణిలో అప్పుడు ఖచ్చితంగా అలాగే జరిగింది. సో చాలాసార్లు అయింది ఇలాగే కదా. ఇప్పుడు వార్తలు వచ్చినా, వార్ వచ్చినా, ఏది వచ్చినా మోస్ట్లీ చాలాసార్లు అలా నిజమైంది అవన్నీ. కాబట్టి అమ్మవారిని మనం నమ్మాల్సిందే. కాకపోతే నేను అన్నట్టుగా ఆ అమ్మవారు ఎవరికైతే వస్తున్నారో వాళ్ళు రైట్ఫుల్గా చెప్తే బాగుంటుంది మనకి.